వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కార్యాలయం నందు ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధిపై పురపాలక కార్యాలయం నందు కమిషనర్, ఇంజనీర్, రెవెన్యూ, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే నంద్యాల వదరాజు రెడ్డి. అవినీతి అధికారులు ఎవరన్నది తమకు తెలుసు, తీరు మార్చుకోకపోతే చర్యలు తప్పవు. ఏసీపీ మునిరత్నంపై ఎమ్మెల్యే ఆగ్రహంతో శానిటరీ ఇన్స్పెక్టర్ కిరణ్ పనితీరుపై మార్చుకోవాలని, మున్సిపల్ స్థలాలు ఎవరు ఆక్రమించినా వదిలిపెట్టేది లేదని వారన్నారు. మున్సిపల్ కాయగూరల మార్కెట్ ఆధునీకరణ పనులు, అభివృద్ధి పనులు ఎక్కడా ఆగవన్నారు. పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న వారు ఇతర శాఖలో విధులు నిర్వహించకూడదు. ఈరోజు సాయంత్రం కల్లా వారంతా పారిశుద్ధ్య విభాగాలలో చేరని ఎడల వారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్కు ఎమ్మెల్యే ఆదేశం ఇచ్చారు. కింది పెట్టిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటి వారం రోజులు అయిపోయింది. ప్రభుత్వం అధికారపూర్వకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 12వ తేదీన ప్రమాణ స్వీకారం చేస్తాము. మంత్రివర్గం కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటైంది. మంత్రులు ఇంకా చాంబర్లకి చేరుకొని పరిపాలన మొదలు కాదు. కాబట్టి తెలుగుదేశం పార్టీలో ఎక్కడ కూడా అవినీతి రహితమైన పాలన అందించాలనేది ప్రభుత్వ ఆదేశం. మాకందరికీ ఎక్కడ కూడా అవినీతి ఉంటే అక్కడ వెంటనే వారి మీద చర్యలు తీసుకొని ఉన్నతాధికారులకు కానీ మాకు కానీ రిపోర్ట్ చేయండి, వారి మీద వెంటనే తప్పని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు మున్సిపాలిటీలో చాలా కాలం నుంచి కొంతమంది గతంలో ఉండబడిన అధికార పార్టీ వాళ్ళు ఇది ఒక సొంత ఎస్టేట్ లాగా వాడుకున్నారు. విచ్చలవిడి అవినీతి జరిగిపోయింది. అక్కడ లక్షల కోట్ల రూపాయలు తినేసినారని మున్సిపల్ అధికారులకు అందరికీ సమావేశం పెట్టి చెప్పడం, వాళ్ళందరికీ గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళందరూ సామాజికంగా నడుచుకుంటామని చెప్పడం జరిగింది. కాబట్టి భవిష్యత్తులో వాళ్ళకి మళ్ళీ కొంతకాలం ఇవన్నీ నెరవేరుస్తారా లేదా, ఇవన్నీ చేస్తారా లేదా అనే దానికి కొంత సమయం ఇచ్చే తర్వాత మళ్ళీ కొంతకాలాన్ని కనిపిస్తాను చెప్పారు. థ్యాంక్ యూ. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది.